పుషెస్‌లో బేబీని ఎలా బయట తీసుకొచ్చాను? అసలు 4th డిగ్రీ టీయర్ రావడానికి రీజన్ ఏంటి? అసలు నా లేబర్ డే రోజున ఏమైంది? సో, ఇలాగ చాలా క్వెషన్స్ ఏవైతే మీరు నన్ను కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారో అండ్ దీనికి ముందు పెట్టిన వీడియో ఏదైతే ఉండిందో దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. అంటే లేబర్‌కి ముందు జరిగింది ఏంటన్నది చెప్పాను. సో, ఈ వీడియోలో లేబర్ అండ్ లేబర్ తర్వాత ఏమైందన్నది డీటెయిల్‌గా చెప్తానన్నమాట. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ ఇఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక ఈ వీడియో వాచ్ చేసినట్టయితే ఎండ్ వరకు వాచ్ చేయండి. అసలు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సో, నేను చాలా నా లైఫ్లో జరిగింది ఏంటన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్. నేను మీ ప్రతీష్ అనంపుడి. చాలా థ్యాంక్స్ 43K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఎప్పుడు కూడా మంచి కంటెంట్ వీడియో ఇవ్వాలి అండ్ లైక్ జెన్యూన్ వీడియోస్ చేయాలని ఉంటుంది. బట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సపోర్ట్ లైక్ అంత కష్టపడి వీడియో చేసినా కూడా అది రీచ్ అయ్యి ఉండేది కాదనమాట. అప్పుడు మనకి డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఎందుకులే వీడియో చేయడం అని చెప్పేసి, ఎందుకు మన టైం వేస్ట్ చేసుకోవడం అని అనిపించి నేను చేయట్లేదు. బట్ చాలామంది చాలాసార్లు వీడియో చేయండి అని అడుగుతున్నారు. అట్లీస్ట్ నా వీడియో ఒకళ్ళిద్దరికి హెల్ప్ అయినా కూడా ఐ విల్ బీ మోర్ హ్యాపీ. సో, అందుకోసమని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. హోప్ మీరు వాచ్ చేసి ఆ సపోర్ట్ అలానే చూపిస్తారని అనుకుంటున్నాను. సో, ఇంక డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే. సో, ఈ ముందు జరిగిందంటే లేబర్కి ముందు ఏమైంది అన్నది ఒక వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు అది స్కిప్ చేసి ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ వీడియో చూడండి. దాని తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. రెండు ఇది ఫస్ట్ చూసి అదే చూడకపోతే కనుక యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో, నా లేబర్ ఏమైందంటే సో ఆ పెయిన్స్ ఇండ్యూస్ చేశారు నాకు. పెయిన్స్ ఇండ్యూస్ చేసినప్పుడు అది ఐవీ ద్వారా చేశారన్నమాట. ఐవీ ద్వారా పెయిన్స్ ఇండ్యూస్ చేసినప్పుడు ఏమైందంటే నాకు 3:30 ఆ టైంకి లేబర్ అనేది ఇంటెన్సివ్గా మారింది. లైక్ పెయిన్స్ అనేవి ఎక్కువ వచ్చాయన్నమాట. అవి ఎలా అంటే ఇంక ఎవ్రీ 15 to 30 సెకండ్స్కి ఒక కాంట్రాక్షన్ ఉండేది. అది నేను భరించలేకపోయాను అనమాట. సో, అంత భరించలేకపోతూ ఉంటే నా వల్ల అవ్వలేదు. అలా నేను చాలాసేపు బేర్ చేస్తూనే ఉండే. ఆ ప్రాసెస్లోని ఐ థింక్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేబర్లో నేను ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎందుకంటే నాకు అది న్యాచురల్ పెయిన్స్ అనమాట. బట్ ఈ ఇండ్యూస్ దాంట్లోని ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను వామిట్ చేశాను. సో, వాళ్ళు ఒక వామిట్ చేసుకోవడానికి ఒక బ్యాగ్ కూడా పక్కన అవైలబుల్ పెట్టారు. ఆ బ్యాగ్లో వామిట్ చేశాను. అండ్ నాకే తెలియకుండా నేను కాంట్రాక్షన్స్ టైంలోని పీ కూడా చేశాను అనమాట. సో, ఇది చాలామంది కేసెస్లో విన్నాను కానీ అలా ఎలా చేసేస్తామని అనుకున్నాను నేను. బట్ నేను ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఆ రెండు నేను చేశాను అనమాట. సో, అది వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు అడ్రస్. సెకండ్ వచ్చేసరికి అరౌండ్ 5 o'clock అయింది. 5:15 ఆ టైంకి 5 o'clock ఆ టైంకి ఎవరైతే మిడ్ నర్స్ ఉన్నారో ఆమె వచ్చి చెక్ చేశారన్నమాట. లైక్ తను ఏం చెప్పారంటే నాతోటి, ఎవరైతే నాతో డిస్కస్ చేస్తున్నారో తనే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేబర్ కూడా చేసింది, క్యాండిడేట్ డెలివరీ చేసింది ఆ అమ్మాయి అనమాట. సో, తను ఏమన్నారంటే ఇంకొక 1.5 hourలో నేను డ్యూటీ దిగిపోతాను. సో, కొత్త వాళ్ళు వస్తారు, మేబీ నీకు డెలివరీ 7 తర్వాత అవుతుందేమో అని చెప్పేసి అన్నారన్నమాట. అని అంటే అదేంటి మీరు చేయరా అన్నట్టు నేను అడిగితే, లేదమ్మా నువ్వు ఎంత డైల్యూట్ అయ్యావో నేను చెక్ చేయనా, డైలేట్ అయ్యావో నేను చెక్ చేయనా అన్నారు. అని అంటే నేను ఓకే అన్నాను అనమాట. సో, 5:15 ఆ టైంకి తను చెక్ చేశారు. చెక్ చేసి చెప్పింది ఏంటంటే నేను 6 centimeters మాత్రమే డైలేట్ అయ్యాను అని చెప్పారన్నమాట. అని చెప్పి ఇంకా 1 hour 1.5 hour టైం పడుతుంది నువ్వు కంప్లీట్ డైలేట్ అవ్వడానికి, బేబీ బయటికి రావడానికి అని చెప్పి అన్నారు. అమ్మో, ఇంకా అంత టైం పడుతుందా అని చెప్పేసి అనుకున్నాను. ఇట్స్ అరౌండ్ 5:10 5:15 ఆ టైంకి అనమాట ఇది అని చెప్పి తను వెళ్ళిపోతే నా వల్ల పెయిన్స్ భరించలేకపోతున్నాను కదా నేను. అయితే మెడికేషన్ గురించి అడిగాను. ఎందుకంటే ముందు నుంచి నేను నో మెడికేషన్, అన్మెడికేటెడ్ బర్త్ ఇవ్వాలని చాలా మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను అనమాట. అయితే నేను తనకు ఆప్షన్స్ అడుగుతున్నాను అనమాట. ఎపిడ్యూరల్ వద్దు, వాకింగ్ ఎపిడ్యూరల్ కూడా ఉందంట. సో, అది కూడా నేను వద్దనుకున్నాను. లాఫింగ్ గ్యాస్ ఏదో ఉంది అని చెప్పన్నారు. సో, అదంటే ఏంటన్నది నేను అడుగుతున్నాను. నర్స్ని అడుగుతుంటే తను ఏమన్నారంటే, నువ్వు ఆల్రెడీ 6 centimeters డైలేట్ అయ్యావు, ఇప్పుడు నీకు మెడికేషన్ కావాలా, బికాజ్ ఇంకా జస్ట్ 4 centimetersనే కదా, సో యూ కెన్ డూ ఇట్, నువ్వు ఇప్పటివరకు చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి అన్నారన్నమాట. అంటే నేను అనుకున్నాను ఓకే, ఆ మాట అన్నారు వాళ్ళు. సో, నేను అందుకని కన్ఫ్యూజ్ అయిపోయాను. ఓకే, నా వల్ల అవుతుంది, ఇంకొక 1.5 hour నా వల్ల వెయిట్ చేయడం అవుతుందా అని అనుకుంటున్నాను. తను ఎగ్జిట్ అయ్యారు. లైక్ ఇలా నా బ్యాక్ సైడ్ డోర్ ఉంది, తను
వెళ్తుంటే నేను ఆటోమేటిక్గా నాకు అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, నా న్యాచురల్ లేబర్స్ టైంలో ఫస్ట్ ప్రెగ్నెన్సీలోని లెగ్స్ ఇలా పైకి లిఫ్ట్ చేసి నేను పుషెస్ ఇచ్చానమాట. నాకు అది వెంటనే మైండ్లోకి వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా నేను ఏం చేశానంటే లెగ్స్ లిఫ్ట్ చేసేసి నాకు లేబర్ స్టార్ట్ అవుతుంది, ఐ వాంట్ టు పుష్ ద బేబీ అని చెప్పేసేసి స్టార్ట్ చేశాను. వీళ్ళు వెంటనే లెగ్స్ పెట్టడంతో వాళ్ళకి అర్థం కాలేదు. ఈ లోపల తనని మిడ్ నర్స్ని పిలిచేశారు. సో మిడ్ నర్స్ వచ్చి కూర్చుని బెడ్ సెటప్ చేస్తుంది అంతే. తను ఇంకా బెడ్ సెట్ చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ పుష్ ఇచ్చేస్తే బేబీ హెడ్ బయటకు వచ్చేసింది. బేబీ హెడ్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే ఫీటల్ మానిటర్ చెక్ చేస్తున్నారో బేబీ హార్ట్ బీట్ చాలా లో ఉందన్నమాట. వాళ్ళ లో అని కూడా చెప్పలేదు నాకు, బేబీ హార్ట్ బీట్ లేదు, ప్లీజ్ గివ్ సెకండ్ పుష్ అన్నారు అన్నమాట. ఆ భయంతో నేను వెంటనే సెకండ్ పుష్ ఇచ్చాను. సెకండ్ పుష్ ఇస్తే బేబీ బయటకు వచ్చేసింది. సో బేబీ బయటకు వచ్చిన వెంటనే తీసి ఇక్కడ పెట్టి వెంటనే కార్డ్ అనేది కట్ చేశారు. ఎందుకు కట్ చేస్తారంటే బేబీ హార్ట్ బీట్ లేదు, వాళ్ళ ఉద్దేశ ప్రకారం బేబీ హార్ట్ బీట్ లేదు, ఎందుకంటే మానిటర్లో హార్ట్ బీట్ చూపించట్లేదు అండ్ బేబీ కూడా క్రై ఏం చేయలేదు. వెంటనే ప్లీజ్ కట్ ద కార్డ్ అన్నారు. నేను బేబీని చూడలేదు, ఎందుకంటే నాకు హెడ్ ఒకటే కనిపిస్తుంది ఇలా నా పొట్ట పైన వేసినప్పుడు. నేను బేబీ ఫేస్ కూడా చూడలేదు. కార్డ్ కట్ చేసి ఇలా లిఫ్ట్ చేసి ఇలా నా బ్యాక్ సైడ్ బేబీ పెట్టే సెటప్ ఉందన్నమాట. బేబీ బెడ్ ఉంటుంది, అయితే న్యూ బార్న్ టీమ్కి ఇచ్చేయాలి, బేబీకి హార్ట్ బీట్ లేదు అని లిఫ్ట్ చేసి అక్కడికి తీసుకెళ్తున్న టైంలో నా పాప ఏడ్చింది. అది నాకు వినిపించింది అనమాట. సో ఇది ఆ రోజు జరిగింది. సో తను తీసుకెళ్లారు. వాళ్ళు మానిటర్ చేస్తున్నారు, లైక్ ఆఫ్టర్ బర్త్ ప్రొసీజర్ ఏదైతే ఉండిందో అది తను చూస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ నా ప్రొసీజర్ ఏంటంటే నేను ఇంకొక పుష్లోని ప్లెజెంట్ అని బయటకు తీసుకురావాలి. ఓకే, అయితే నా స్టమక్ అంతా చాలా పుండులాగా చాలా పెయిన్ వచ్చేస్తుంది నాకు. ఆ పుష్ చేసినప్పుడు నేను అమ్మ వాళ్ళు టచ్ చేసినా కూడా, ఎంత లైట్గా టచ్ చేసినా కూడా నాకు అంత పెయిన్ వస్తుంది అనమాట. అండ్ నా లేబర్ చేసిన అమ్మాయి ఎవరైతే ఉండిందో హెవీ బ్లడ్ వచ్చేస్తూనే ఉందంట. కవర్ ఉంది, అక్కడ కవర్ ఫిల్ అయిపోతుంది. అయితే తను ఏం చేశారంటే ఒక కాటన్ లాంటిది ఏదో పెట్టి దాన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఐ కెన్ సీ దట్, ఎందుకంటే నేను ఇలా ముందుకున్నాను కాబట్టి నేను చూస్తున్నాను. అది చేస్తున్నారు. సో ఇంకో పుష్లోని ఇమ్మన్నారు. అంత పెయిన్లో కూడా నేను ఇచ్చాను. ప్లెజెంట్ అని బయట తీస్తారన్నమాట. తీసేసి తను ఆపడానికి ప్రయత్నిస్తున్నా ఆగట్లేదు. సో ఇదంతా జస్ట్ 5 మినిట్సే. ఈ లోపల తను అలారం ప్రెస్ చేసే డాక్టర్స్ వచ్చారు. వస్తే నా ఉద్దేశం ఏంటంటే నేను డెలివరీ చేసిన తర్వాత ఏమైనా తినచ్చు కదా, మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నాను. ఐ నీడ్ వాటర్ అని అడుగుతున్నాను. వాళ్ళు ఇవ్వట్లేదు నాకు. డాక్టర్ వచ్చేసేసి వీ నీడ్ టు టేక్ యూ టు ద ఆపరేషన్ రూమ్, సర్జరీ చేయాలి అంటున్నారన్నమాట. నాకు వాటర్ ఇవ్వండి, నేను నార్మల్ అయిపోతాను, ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్ అంటున్నాను నేను. ప్లీజ్ డోంట్ టాక్ అని అంటున్నారు. నాకు ఏదో అయిపోతుంది, ఏమవుతుందని తెలియదు. నా ఉద్దేశం ప్రకారం నాకు బాగా దాహంగా ఉంది, నాకు వాటర్ ఇస్తే నేను నార్మల్ అవుతాను అని చెప్పేసి అంటున్నాను. ఈ లోపల వాళ్ళు గబగబగా నన్ను తీసుకెళ్ళి అదే బెడ్ని అలా తీసుకెళ్ళిపోతున్నారన్నమాట. సో నేను ఇలా పాస్ అవుతున్నాను. లెఫ్ట్ సైడ్ నా బేబీ అండ్ నా హస్బెండ్ ఉన్నారు. వాళ్ళకి ఏమీ తెలియదు, దే హ్యావ్ నో ఐడియా వాళ్ళకి ఏం జరుగుతుంది. ఎందుకంటే మా ఆయన ఫోన్లోని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నాడు, ఇలా డెలివరీ అయ్యిందని చెప్తున్నాడు అనమాట. సో గబగబా నన్ను తీసుకెళ్ళిపోయినప్పుడు నన్ను లిఫ్ట్లో తీసుకెళ్లారు, వేరే ఫ్లోర్కి ఎక్కడికో తీసుకెళ్లారు. అండ్ ఆపరేషన్ రూమ్ అనమాట అది. సో నేను ఏదైతే బెడ్ మీద ఉన్నానో ఆ బెడ్ మీద నుంచి ఆపరేషన్ రూమ్ బెడ్ మీదకి వెళ్ళాలి. వాళ్ళు నన్ను లిఫ్ట్ చేసి అక్కడ పెడతామని డిస్కస్ చేస్తుంటే నో ఐ కెన్ డూ ఇట్ అని చెప్పేసి నేను ఇలా ఒక రోల్ చేశాను అనమాట. దాని మీదకి రోల్ చేసిన తర్వాత అప్పుడు కూడా నేను అంటుంది ఏంటంటే నాకు వాటర్ ఇవ్వచ్చు కదా, నేను వాటర్ తాగితే ఐ విల్ బీ ఫైన్ అంటుంటే డాక్టర్ గట్టిగా ప్లీజ్ డోంట్ టాక్ అన్నారు అన్నమాట. అని ఇక్కడ ఇంకొక డాక్టర్ ఉన్నాడు హెడ్ దగ్గర, ఆయనేమో నాకు మాస్క్ పెడుతున్నాడు, ఆక్సిజన్ మాస్క్. నేను అంటున్నాను ఆయనతోటి ఐఎమ్ గోయింగ్ టు కీప్ ద ఆక్సిజన్ మాస్క్ అన్నాడు ఆయన. నేను అన్నాను ఓకే బట్ ఐ ఫీల్ స్లీపీ, ఐఎమ్ గోయింగ్ టు స్లీప్, ప్లీజ్ డోంట్ మైండ్, మనం ఓవర్ యాక్షన్ ఏమనుకోకండి నేను పడుకుంటున్నాను అని చెప్పేసి అన్నాను అనమాట. సో నా లెగ్స్ ఇలా పైకి లేపారు, ఆక్సిజన్ మాస్క్ పెట్టారు, పైన లైట్లు ఆన్ చేశారు. మనకు మూవీలో చూపిస్తారు కదా ఆపరేషన్ థియేటర్ లైట్స్ ఉంటాయి కదా, నేను అవి చూసి కళ్ళు మూసుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఐ నో, నాకు జరిగింది ఇక్కడ వరకే తెలుసు. తర్వాత నేను కళ్ళు తెరిచినప్పటికీ టైం చూస్తే 3:15 అయింది. అంటే నేను ఈవినింగ్ 5:40 ఆ టైంకి వెళ్ళాను, 3:15 ఆ టైంకి నేను కళ్ళు తెరిచాను. సో కళ్ళు తెరిచినప్పుడు నా ఫస్ట్ మైండ్లోకి వచ్చింది ఏంటంటే ఏంటి 3:15 అయ్యింది, ఇంతసేపు నేను ఎక్కడికి వెళ్ళాను, నా బిడ్డ ఎక్కడుంది అని నా మైండ్లో ఉంది. నేను మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాను, నాకు మాటలు రావట్లేదు అన్నమాట.
ఇదేంటి నా మాటలు పోయాయి, నా గొంతు పోయింది ఏంటి అని చెప్పేసి అంటున్నాను అని అనుకుంటున్నాను మైండ్లో. ఇదంతా నా మైండ్లోనే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు మాట నేను మాట్లాడడానికి ప్రయత్నించినా మాట రావట్లేదు నాకు. నేను డాక్టర్స్కి చెప్పాలనుకుంటుంది ఏంటంటే నాకు టాయిలెట్ వస్తుంది, ఐ వాంట్ టు యూజ్ వాష్రూమ్, ఇది నేను చెప్పాలి. ఇది ఎలా చెప్పాలో తెలియట్లేదు. సో అట్లీస్ట్ నా లిటిల్ ఫింగర్ చూపిద్దామని చెప్పి ట్రై చేస్తుంటే నాకు సీజర్స్ వచ్చినట్టున్నాయి. నాకు అదేంటన్నా తెలియదు, నా బాడీ మొత్తం షేక్ అయిపోతుంది. ఐ కుడెంట్ ఏబుల్ టు ఓపెన్, ఈ ఫింగర్ నేను ఇలా ఓపెన్ చేయలేకపోతున్నాను అనమాట. సో ఐ ట్రైడ్ మై బెస్ట్, ఇలా చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఇలా చేసేస్తున్నాను. ఈ లోపల ఏదో నురగ కింద వస్తుంది నోట్లోంచి. అది ఐ కెన్ ఫీల్ సంథింగ్ ఈజ్ దేర్. ఏదో వస్తుంటే అప్పుడు గబగబగా వాళ్ళు నాకు ఏదో పైప్ లాగా పెట్టారు, అది దాంతో సక్ చేస్తున్నారనమాట. ఇది నాకు గుర్తుంది. నేను అప్పుడు వాళ్ళు నన్ను మాట్లాడు చెప్పండి అని ప్రయత్నించండి అంటున్నారు, నేను చెప్పలేకపోతున్నాను. అండ్ ఈ ఫింగర్ బయటికి రావట్లేదు. ఇంకా నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను, నాకు గొంతు పోయింది, నాకు వాయిస్ వోకల్ కార్డ్ కట్ చేస్తుంటారు వీళ్ళు, నేను ఇంక మాట్లాడలేను అని ఏదో ఫిక్స్ అయిపోయి కళ్ళు మూసేసుకున్నాను అనమాట. మళ్ళీ కొంచెం సేపటికి కళ్ళు ఓపెన్ చేశాను. దిస్ టైమ్ ఐఎమ్ ఏబుల్ టు టాక్ అని చెప్పి నేను ఫస్ట్ అడిగింది ఏంటంటే వాటర్ ఇవ్వరా అని చెప్పి అడిగాను. తర్వాత ఇలా టాయిలెట్కి వెళ్ళాలని అంటే దే సెడ్ లైక్ వి కెప్ ద బెడ్ ప్యాన్ ఫర్ యూ అని చెప్పేసి అన్నారన్నమాట. అంటే ఇలా చూస్తే అప్పుడు రైట్ సైడ్ నా హస్బెండ్ అండ్ బేబీ ఉన్నారు. డాక్టర్ చెప్పింది ప్లీజ్ టేక్ రెస్ట్, సర్జరీ జరిగింది, వి విల్ కమ్ అండ్ మానిటర్ యూ మార్నింగ్ అన్నారు. సరే ఓకే అనుకున్నాను. ఇప్పుడు టైం నేను మార్నింగ్ 3:15 అన్నాను కదా, అయితే ఆ క్లాక్ అనేది ఫార్వర్డ్లో ఉందన్నమాట, చాలా ఎక్కువ టైం ముందుకుంది. అప్పుడు యాక్చువల్గా టైం నైట్ 10:30, 11 అయిందనమాట. నాకు తెలియదు, ఇది నాకు నెక్స్ట్ డేనే తెలిసింది టైం ఫార్వర్డ్ ఉందని చెప్పి. 10:30, 11 అయింది. సో నేను పడుకున్నాను. ఏమైంది అని అడుగుతుంటే నాకు తెలిసినంత వరకు వజీనా స్టిచ్చెస్ పడతాయి కొంతమందికి. సో నాకు అలానే స్టిచ్చెస్ పడ్డాయని అనుకుంటున్నాను. దానికి ఎందుకు ఓవర్కి తీసుకెళ్ళిపోయారు, బ్లడ్ లాస్ అన్నారు, ఏంటన్నది నాకు తెలియదు. సో నెక్స్ట్ డే నన్ను ఫుల్గా మానిటర్ చేస్తూనే ఉండే. నేను బెడ్ మీద నుంచి లేవడానికి లేదు, ఒక 7లో బెడ్ మీద పడుకుని ఉన్నాను. నా హార్ట్ మానిటర్ చేస్తున్నారు, నా బ్లడ్ ఫ్లో మానిటర్ చేస్తున్నారు, నా బ్లీడింగ్ మానిటర్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా నెక్స్ట్ డే అంతా కంప్లీట్గా చెక్ చేస్తున్నారు. నా బాధ అంతా ఏంటంటే నా బేబీని నేను చాలా హవర్స్ తర్వాతే చూశాను. నేను కార్తీక్ని అప్పుడు అడిగాను అన్నమాట, బేబీని చూపించమని చెప్పి. నైట్ కొంచెం స్టేబుల్ అయిన తర్వాత అడిగాను, అప్పుడు ఫేస్ చూశాను. నైట్ అంతా మా ఆయన చాలా కష్టపడ్డాడు న్యూ బార్న్ తోటి. బట్ నర్సింగ్ టీమ్ ఎవరైతే ఉన్నారో, న్యూ బార్న్ కేర్ టీమ్, వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. తనే వచ్చి ఫ్రీక్వెంట్గా డైపర్ అది మార్చి ఫీడింగ్ ఎలా చేయాలి అవన్నీ కూడా మా ఆయనకి చెప్పారనమాట. స్వాడిల్ ఎలా చేయాలన్నీ చెప్పారు. సో తనే నైట్ అంతా మా ఆయన చాలా కష్టపడ్డాడు. నెక్స్ట్ డే ఫ్రెండ్స్ వచ్చారు మార్నింగ్. సో త్రూ అవుట్ డే ఈవినింగ్ వరకు ఉన్నారన్నమాట, వాళ్ళే చూసుకున్నారు. నాకు బెడ్ మీద నుంచి నేను చాలా ఫీల్ అయింది ఏంటంటే, అయ్యో నాకు నా బేబీని నేనే చూసుకోవాలి, ఎవరు చూసుకోకూడదు, అలాంటి స్వార్థం అనమాట. నేను చూసుకోలేకపోతున్నానే, నేను ఆ పొజిషన్లో లేనే అన్న ఒక్క ఏడుపు ఎక్కువ అయిపోయింది నాకు మనసులోని. బట్ నేను త్వరగా రికవర్ అయిపోతానని చెప్పి అనుకున్నాను అనమాట. ఆ రోజు నెక్స్ట్ డేనో మార్నింగ్ డాక్టర్ వచ్చి చెప్పింది ఏంటంటే, నేను బేబీని 6 సెంటీమీటర్స్ డైలేట్ అయ్యాను కదా, మ్యాక్సిమం 7 సెంటీమీటర్స్ అయి ఉంటాను అంతే, అంతకుమించి అవ్వలేదంట. ఆ టైంలో బేబీని నేను పుష్ చేస్తాను. సో అలా పుష్ చేయడం వల్ల వజీనా దగ్గర ఇంటర్నల్గా చాలా పెద్ద టియర్ అయిందనమాట. సో ఆ టియర్ అనేది స్టిచ్చెస్ ద్వారా వాళ్ళు ఫిక్స్ చేయగలరు. దాంతో ఇంక్లూడింగ్ నాకు బ్లడ్ లాస్ కూడా ఎక్కువైపోవడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అనేది అయ్యింది. థ్యాంక్ఫుల్లీ యు ఆర్ అలైవ్. వాళ్ళే షాక్లో ఉంటారు, నేను ఎలా బట్టగట్టాను అని చెప్పేసి, ఎలా బ్రతికిపోయాను అని చెప్పేసి వాళ్ళే షాక్లో ఉన్నారు. బట్ వాళ్ళు చాలా ఫీల్ చేసింది ఏంటంటే, అంత పెయిన్ నువ్వు ఎందుకు భరించావు, ఎపిడ్యూరల్ తీసుకుని ఉండాల్సింది కదా, ఆరెల్స్ నువ్వు సి సెక్షన్కైనా వెళ్ళి ఉండాల్సింది, యూ డిడ్ ఎ వెరీ బిగ్ మిస్టేక్ అని చెప్పేసి అన్నారు. అని అంటే నాకు అర్థం కాలేదు, లైక్ బేబీ రావడానికి ప్రయత్నించలేదు, నేను చేశాను. అది నేను చేసిన మిస్టేక్ వల్ల నేను ఫోర్స్ఫుల్గా బేబీని బయటికి పుష్ చేస్తాను అనమాట. సో దానివల్ల సర్విక్స్ కంప్లీట్గా డైలేట్ అవ్వకుండా నేను పుష్ చేయడం వల్ల ఏమైందంటే టియర్ అయిపోయింది. చాలా కేసెస్లో ఇలా టియర్ అయినప్పుడు వజీనాలోని యుటెరస్ రిమూవ్ చేస్తారంట, ఎందుకంటే స్టిచ్చెస్ వేసేటప్పుడు అది ఇబ్బంది ఉంటే. సో మా హస్బెండ్ కన్సర్న్ అడిగారు ఆపరేషన్ థియేటర్లో నేను ఉన్నప్పుడే,
తను ఓకే టు రిమూవ్ అని చెప్పేశారనంట. కానీ థ్యాంక్ఫుల్లీ వీ డిడ్ నాట్ రిమూవ్ యువర్ యూటరస్, లైక్ యూ కెన్ హ్యావ్ మోర్ బేబీస్ అని చెప్పేసి అన్నారు. బట్ మేక్ షూర్ నెక్స్ట్ టైం అయినా సీ సెక్షన్కి వెళ్ళండి ఆర్ లైక్ టేక్ ది ఎపిడ్యూరల్ అని చెప్పేసి అన్నారన్నమాట. సో అది జరిగింది నా లైఫ్లో. అంత పెద్ద సర్జరీ తర్వాత లైక్ ఐఎమ్ బీయింగ్ నార్మల్, లైక్ నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. సో దానికి రీజన్ ఏంటి, నేను ఏమేం చేశాను అదన్నీ కూడా మేబీ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ద వీడియో మోర్ లెంతీ వీడియో, అయితే మీకు బోర్ కొట్టేస్తుంది, అందుకోసం అని చెప్పి నేను చేయట్లేదు. నౌ ఐఎమ్ బీయింగ్ హ్యాపీ, హెల్తీగా ఉన్నాను. కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, లైక్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు. అవి ఏంటన్నది నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. హోప్ ఈ వీడియో చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో లేబర్ అంటే భయపడకండి. కొన్ని కేసెస్లో మనం కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తా, అంటే వాళ్ళని వీళ్ళని చూసుకొని కంపేర్ చేసి, నేను మెయిన్గా చేసింది ఏంటంటే ఎక్కడో చూసాను ఇట్లా పుష్ చేస్తే బేబీ త్వరగా వచ్చేస్తుంది అని చెప్పి చూసి, సో ఐ పుష్డ్ విత్ మై హ్యాండ్స్ అనమాట. సో అది నేను చేసిన మిస్టేక్. జస్ట్ నా మిస్టేక్స్ మీకు చెప్తే యూ విల్ నాట్ రిపీట్ దట్ అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. సో ఇది నా లైఫ్లో జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లైక్ నేను ఏమైనా మిస్ చేసి ఉంటే షార్ట్ వీడియోస్లో పెడుతూ ఉంటానన్నమాట. మీరు నన్ను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి. కింద అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. హోప్ ఈ వీడియోకి మీరు లైక్ చేసి మీరేం ఫీల్ చేశారు అనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. బై ద వే ఈ పెయింట్ నేనే చేశాను. అప్పుడు నాకు 9th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇది నేను చేశాను అనమాట. ఇది అంతా కూడా నా హోమ్ టూర్లో చూపిస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.